ముఖ్యమంత్రి గారు అన్నారు, ముఖ్యమంత్రిలో సగం అన్నారు, మంచి కీలక పదవి ఇవ్వబోతున్న దయాకర్ అన్నారు. లోక్సభ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, ఇక నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ ఉన్నది. సో ఈ మంత్రివర్గ విస్తరణలో ఎట్లా ఉండబోతుంది? ఎమ్మెల్సీ కూడా అయిపోయినట్టే. సో ఎట్లా ఉండబోతున్నది? అయితే అది ముఖ్యమంత్రి గారు గొప్పతనం. దయాకర్ను నేను దయాకర్ వేరు కాడు అనడం అనేది ఆయన గొప్పతనం. అంతే తప్పితే నేను ఆయన సమానం అని అనుకోవడానికి ఫ్రమ్ ది బిగినింగ్ కూడా నేను ఆయన ఒకటి అని అనుకోను. ఎందుకంటే మాలాగానే ఉంటాడు, మాతో మేమున్నట్టే ఉంటాడు, ఇట్లనే ఉంటాడు. భిన్నంగా ఆలోచిస్తాడు, చాలా భిన్నంగా. తర్వాత ఆ షార్ప్నెస్ డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే నేను అంత షార్ప్ అండ్ టర్నింగ్స్ కానీ ఇమ్మీడియట్ డిసిషన్స్ కానీ నేను నా లైఫ్లో చూసుకున్నా కదా, అట్లా వీలు కాదు. బట్ తను ఈరోజు రావడమే కాదు, రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిండు, తను ముఖ్యమంత్రి అయింది. సో అలాంటి క్రమంలో దయాకర్ కొంత మిస్ అయిండు అనే విషయంలో ఆయన నన్ను సమాధానపరచడానికో లేకపోతే దయాకర్ని అందరు దయాకర్కి ఏం రావట్లేదు, దయాకర్కి ఏం రాలేదు, దయాకర్ పని అయిపోతుంది అంటే వాళ్ళకి మళ్ళీ ఒకసారి దయాకర్ని మంచి ప్రయాటిస్తున్న ముఖ్యమంత్రి అని అనడానికి ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ఏది చేసినా నేను సంతోషంగానే ఉంటా. మీన్స్ ఇప్పుడు చాలామంది ఎంపీ చేస్తే బాగుంటుంది అని అన్నాడు. ఎంపీలో ఏం జరిగిందో నాకు తెలుసు. అది సరే ముఖ్యమంత్రి గారు కూడా ఏం జరిగిందనే చెప్పిండ్రు. నేను పదవి కంటే కూడా ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం అనుకుంటున్నారు అందరూ, అనుకోవాల్సిందే నేను కూడా. ఎందుకంటే తెలంగాణ కొరకు కొట్లాడి తెలంగాణ రావాలని ఇంత దాదాపు 20 years ఫైట్ అంతా నా 20 years లైఫ్ విత్ తెలంగాణ. అఫ్ కోర్స్ నేను ప్రజా సంఘాల్లో ఉండొచ్చు, దళిత సంఘాల్లో ఉండొచ్చు, లేకపోతే మాలమానాడు ఉన్నా కూడా నా లక్ష్యం ఎప్పుడు కూడా తెలంగాణే ఉంది. తెలంగాణ కోసం తెలిసినంతగా మనకు మిగతా అంశాల్లో ఇంకెక్కువ తెలియదు. దేశం గురించి తెలుసు, రాజకీయాలు తెలుసు, కానీ ఇక్కడ ఎమ్మెల్సీనా లేకపోతే మీరు అంటున్నట్టు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందా లేకపోతే ఇంకేదైనా పీసీసీ లాంటి ఇవన్నీ కూడా మీరిస్తున్న వార్తలే, మీ ద్వారా తెలుసుకుంటున్నాయి. నన్ను ఏం చేయాలనేది నాకంటే ఎక్కువ మా ముఖ్యమంత్రి గారికి ఎరక. నేను అదే వారికి చెప్పినా కూడా నా బలాలు ఏంటి బలహీనతలు ఏందని నాకంటే వారికి ఎక్కువ ఎరక. దగ్గర ఎప్పుడు ఆవేశపడతాడు, ఎప్పుడు సమాధానంగా ఉంటాడు, అసలు ఇట్లాంటివనికి ఏ పదవి ఇస్తే మంచిగా ఉంటుంది, అసలు తెలివి కల్లోడైనా అసలు పనికి వస్తాడా అనేది ఆయనకు బాగా తెలిసి ఉంటుంది. అన్న మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పిన నేను. రాలేదు అని ఎప్పుడు ఫీల్ అయ్యేది ఉండదు, రావాలని ఆరాటం ఉండదు, వస్తే వద్దనేది లేదు. ఏదైనా సరే అది అది ఆ నిర్ణయం అంతా కూడా నేను ఉత్తమ్ గారిని కూడా ఒకసారి కలిసినప్పుడు చెప్పిన, ఎట్లా దయాకర్ ఏంటి అంటే సార్ మీరు నిర్ణయం తీసుకోరు అని చెప్పిన. భట్టి గారికి కూడా అదే చెప్పిన. అట్లా అంటే వెంకటరెడ్డి గారు కూడా అసలు వారే ఒకరోజు దీపదాస్ మున్షి గారిని పిలిచి చెప్పిండు, ఇట్లా దయాకర్ ఇట్లా సాక్రిఫైస్ చేసిండు, మనం చేయాలని పిలిచి మరి అది చెప్పినా కూడా గతంలో కూడా. సో పదవి ఇప్పుడేమో అందరూ త్యాగం చేసిండు, ఏదో త్యాగం చేసిండు అన్నట్టు అంటున్నారు. త్యాగం కంటే కూడా అవకాశం కోసం, ఆ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూపు తప్పితే ఒకటి కాదు. అట్లని చెప్పి ఎదురు చూపు అంటే వామ్మో నువ్వు ఇస్తేనే అనేటట్టు కూడా లేదు, ఇస్తారు అని కాన్ఫిడెన్స్తో ఉన్నా కాబట్టి ఇంత నింపాదిగా ఉంటున్నా. అంతకంటే ఎక్కువ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా కొట్లాడినాము, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా సమస్యల పరిష్కారానికి అదే దిశగా ఉంటాం. నేను అందుకని చాలామందికి మిత్రులకు కూడా చెప్తున్నా, నేను సమస్య వస్తే నేరుగా మంత్రుడిని కలవండి, బ్యూరోక్రాట్స్ని కలవండి, లేదంటే ముఖ్యమంత్రి గారు కలవాలంటే అడ్వైజర్స్ ఉన్నారు, లేదంటే ఇంకా కావాల్సి ఉంటే మీరు వివిధ శ్రేణులు మాలాంటి వాళ్ళని కూడా మేము సమాచారం ఇవ్వగలం. కాబట్టి ప్రభుత్వం వినే ప్రభుత్వం ఇది. వినని కేసీఆర్ని చూసి కేసీఆర్ మాదిరిగా రేవంత్ రెడ్డి గారు అనుకోకండి అని మాత్రమే చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే విని ఇప్పుడు ఒక సమస్య వచ్చిందంటే అది పరిష్కరించకపోతే ప్రభుత్వం తప్పు, లేదంటే ప్రభుత్వ పెద్దల తప్పు. వినకుండా చెప్పకుండానే విమర్శ చేయడం వల్ల వచ్చేది ఏముండదు. అంటే అది ఏమంటాము, మీడియా కోసం చేసే హైపే. నిజంగా సమస్య పరిష్కారం కావాలనుకున్నప్పుడు ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మేము వినలేదనుకోండి, డెఫినెట్గా దాని మీద మీరు అనొచ్చు. కానీ చెప్పకుండా ప్రభుత్వం చేస్తలేదు అనేది. మొన్న కూడా నేను ఇప్పుడు అమరవీరులది కూడా చాలా స్ట్రింజెంట్గా లేదంటే ఇంకా చాలా పకడ్బందీగా చేయాలనేటానికి దాన్ని హౌస్లో చర్చించి ఒక స్టాట్యూటరీ బాడీ వేసి వాళ్లకు నిరంతరం, ఇప్పుడు మనకు స్వాతంత్ర సమర యోధులకు వస్తుంది పెన్షన్, ఎట్లా వస్తుంది అట్లా మీరు ఎన్ని చేసినా కూడా ఇక దాన్ని ఆపేది ఎవరు ఉండరు. అసలు మనకు కొన్ని అడ్రస్లు లేవు, కొన్ని అవి లేవు, వాటిని అన్నిటికి కూడా ఒక కమిటీ వేసి, ఉద్యమకారులతో కూడిన కమిటీ వేసి ప్రభుత్వం
అందరి సలహాలు తీసుకొని అన్ని పక్షాలవి కూడా టీఆర్ఎస్తో పాటు అందరి పక్షాల సలహాలు తీసుకున్న తర్వాత ఒక సమగ్రంగా ఒక నివేదికను తీసుకొని దాని నుంచి ప్రణాళికబద్ధంగా పోవాలనే ఆలోచనతో ఉన్నది. దాన్ని మనోళ్ళు ఇప్పుడు 100 రోజుల్లోనే మీరు ఇవ్వలేదు అది దాన్ని విమర్శిస్తే నేనేమన్నంటే ఇప్పుడు 10.5 సంవత్సరాలు అసలు ఆయన చేసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, మిగతా చుక్కరామయ్య గారు లాంటి వాళ్ళు సలహాలు తీసుకుంటుంది ప్రభుత్వం. తీసుకొని అందుకనే వారిని కూడా పరామర్శకు పోయింది కూడా అందుకనే. ఉద్యమకారులను అమరవీరులను కేసీఆర్ గారు అవమానించినట్టుగా కాంగ్రెస్ పార్టీ చేయదు. ఇంకా వీలైతే ఇంకెంత మేలు చేయాలి? అసలు ఎంతవరకు చర్చ పోయింది? జైళ్ళకు పోయిన వాళ్ళు ఎవరు, కేసులు అయిన వాళ్ళు ఎవరు, కేసులు కాకుండా నిరంతరం మూవ్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.